తన కుమారుడు భద్రారెడ్డి అల్లుడు బాల్కస్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరుతారన్న ప్రచారంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. వెంటనే మల్లారెడ్డిని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా తాను గులాబీ దళం నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని మల్లారెడ్డి కేసీఆర్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు ఫోన్లో. రాములు, చెప్పండి. మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ కూడా అప్రమత్తమై మల్లారెడ్డితో మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మందిరాలతోనే తన నివాసంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు తన కుమారుడు భద్రారెడ్డి ఇద్దరు కూడా కలిసి కేసీఆర్ దగ్గర భేటీ అయ్యారు. అయితే భేటీ అనంతరం మనం ఫోన్ లో సంప్రదించిన తరములా మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మా కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయట్లేదు, మా పార్టీ మారము, ఖచ్చితంగా పార్టీలో ఉంటాం, కానీ ఎవరికి వేరే పార్టీలో ఎవరికి ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి స్పష్టం చేశారు. అయితే నిన్న భేటీ ఒకసారి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల పేరుతో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే మొత్తం కూలగొట్టారు, డిమాండ్ చేశారు. అక్కడ మరి రాజశేఖర్తో పాటు కుంకులపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అక్కడ అధికారులతో పాటు పోలీసులతో వాగ్వాదం దిగారు, పెద్ద ఎత్తున రచ్చరొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి తర్వాత మరి రాజశేఖర్ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డితో దాదాపు 2 గంటలకు పైగా భేటీ అయ్యారు. పూర్తి ఆపమని చెప్పి చెప్తాం. తర్వాత మేము పార్టీలోకి వస్తాము, లక్షమంతా చేరేస్తామని చెప్పి మీడియాలో కానీ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారం వచ్చిన నేపథ్యంలోనే ఇవాళ కేసీఆర్ తో ఇద్దరు భేటీ అయ్యి పార్టీ మారే ప్రసక్తి లేదు అని చెప్పి స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తామని చెప్పి చెప్పినట్టు. రైట్ రాములు, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.